పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అందరూ కూడా ఒకటే మాట అంటున్నారు. తమ కళ్ళ ముందు నిన్న మొన్నటి వరకు ఎంతో సంతోషంగా కనబడినటువంటి వైష్ణవి ఇలా పక్క రోజు ఉదయాన్ని చూసేసరికి ఇంత ఇంత దారుణంగా గర్భవతి అయినటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా అంత దారుణంగా చంపాడు అంటే అది తట్టుకోలేకపోతున్నాము అనేటువంటి ఆవేదనను ఇక్కడున్న వారందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ వైష్ణవి సోదరుడు తను హైదరాబాద్ లో ఉంటాడు, సొంత అన్న వైష్ణవి అన్న ఆ విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. తమ చెల్లెల్ని గారాల పట్టిగా చూసుకున్నారు. అన్నలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఎంతో నా చిన్న కొడుకు చచ్చిపోతుండు, కిరిమత్తుంది, నా కొడుకు గాతమత్తుంది, కొడుకు గుండె పోతే అట్టుంది, ఎట్లా బతకాల? నా కొడుకు నా బిడ్డలు చంపిన వాళ్ళు నలుగురు చంపుర్రే, అలా నలుగురు శిక్ష పడాలా? నా ఆత్మ శాంతి కావాలా? రాష్ట్రం దండం పెడతా, నాకు జరిగిన అన్యాయం ఊరకు జరగద్దు. నా కొడుకు చూడు, ఈ మందిని చూడు, నా బిడ్డను కలవరతారా? నా బిడ్డని పొందల వారేసింటాడు, చంపి పొందల వారేసిండు. నేను ఎట్లా చదువుకునే చేతులతో నమ్మించి మోసం చేసిండు. అయ్యో, చంపి 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 ఇంట్లోనే కూర్చున్నాడు. మమ్మల్ని బయటకు పోయేదాకా చూసి పొల్లం పెట్టి పారేసిపోయిండు. మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందమ్మా ఇలా మీ బిడ్డను బాగా చూసుకుంటున్నాడేమో అనుకున్నారా? చంపేస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారు? ఆడు నల్లి కుట్లాడు, ఒక్క మాట మాట్లాడాడు. తిన్నవంటే తిన్నవా, పన్నవంటే పన్నవా, ఏ జోలు తీయడు. మొత్తం నటుడు. తల్లిగారి ఇంటికి పోకుండా అన్నదమ్ముల మాట వినుకుంటా, తల్లి మాట వినుకుంటా, సంపేరా సంపేరా సంపేరా. ఇంకో పిల్లని చేస్తాడు చేసుకుంటా అయిపోతుండే. 6 కట్నం 20 లక్షలు పోయాలంటే మిమ్మల్ని మీ పాప ఎప్పుడన్నా అమ్మా ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, కట్నం అడుగుతున్నాను చెప్పింది. అమ్మ పైసలు ఏమంటారు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి ఇబ్బంది పెడుతుర్రంట, మీ అల్లుడు బాగా బాధపడుతుండు. అమ్మ కట్నం పైసలు అంటే అన్నది. 2 తులాల బంగారం పెట్టిన బిడ్డకు, ఆనికి తులం సైన్ వేసిన, బండి కొనిచ్చిన, 10 లక్షలు పోతన్నా, పోతే తీరపట్టినాక పోతన్నా. అత్తమ్మ కూడా భూమి కొనియు నేనే ఉంటాన్నాడు. 12 లక్షల భూమి 6 లక్షలు పెట్టుకున్నా, ఇంకా 6 లక్షలు ఇంకా తీసుకోవాలా? ఈడుంటే ఇంకా మంచిది, మరి కొని 5 రూపాయలు పెట్టానన్నా. అంటే రీసెంట్ గా మీ పాప వైష్ణవి అలాగే హరిబాబు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడ జగిత్యాలలో. అప్పుడు ఏం చేశారు? వాళ్ళ అత్త కూడా ఏదో కారం చల్లారు అని అంటున్నారు. ఏం జరిగింది అప్పుడు? కొట్ల పోయిర్రు. అయితే మాలుడి చేయమన్నాడు. అత్తమ్మ నా 10 లక్షలు గుంజుకున్నది, మా అమ్మ 10 తులాల బంగారం గుంజుకున్నది, ఇల్లు తీసుకుంటుంది. నా పిల్లని తోలుకొని అడిగి అత్త అంటే ఇల్లు ఇత్తంటుంది, అన్ని తీర్లు ఇత్తంటుంది. నా పిల్లని తోలుకొని పోతున్నాడు. సరే పోరి అన్న, పోరి కానీ నా బిడ్డను బతికించుకోర్రి, నా బిడ్డను కొట్టకూరు తిట్టకూరు సంపకూరు, మీకు ఎంబెల్లు తెలుసు అంటారు, గుండగాలు తెలుసు అంటారు, నా బిడ్డకి ఏమైనా అయితే మరి అది ఉండదన్న. సరే అని పోయిర్రు. అమ్మ సామాన్ అంతా వేరే రూమ్ లో పెట్టుకొని సామాన్లు మీ సామాన్ పెట్టుకుంటామన్నారు. సరే కొడుకు అన్నది కిచెన్ లోకి పోయింది, కారం పొడి తెచ్చి నా బిడ్డ ముఖం కొట్టింది. కొట్టిన ఇద్దరు నా బిడ్డను కొట్టారు. తల్లి కొడుకు కూడా మీ అల్లుడు కూడా దాన్ని అంచిర్రు, కిందికి అంచిర్రు, కిందికి కారం పొడి కొట్టి కిందికి అంచిర్రు. దానికి ఏమైనా పడుతుంది? గుద్ది మీద గుద్ది 50 గుద్ది లేచినాక త్వరక పట్టుకుని ఎడుతుండు. నా పిల్లని ఒక్కతి కొడితే కానీ దెబ్బలు జరుగుతాయా? ఒక్కతి కొడితే సరే అని నా బిడ్డ ఏడ్చుకుని ఇంటికి వచ్చింది. అమ్మ గిట్ల జరిగిందని. బిడ్డ సామాన్ తీసుకుని పోతుంటే చంపుతారు. బిడ్డ నువ్వు నా ఇంటికని ఉండమ్మా, నువ్వు ఒక్కరు పుట్టినాక నేను పంచాయతీ పెడితోలంతా అంటే మీరు అత్తగారింటికి పంపాలని అనుకున్నారు అప్పటికి? అనుకుంటా. వాళ్ళు ఎందుకంటే ఊగది లొలి పెడుతుంది, నా కొడుకుని ఇంట్లో ఎట్లా ఉంచుకుంటావు అంటే ఎవరు పిల్లలు వాళ్ళ ఇంటికి పంపేయాలని నేను అనుకుంటే కారం పొడి పోసి కొట్టింది. లంజా ఇంటికి వచ్చేసి అప్పుడేం మీకు అనుమానం రాలేదా? ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, మీ పాపని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, వచ్చింది అనుమానం? వచ్చింది. అంతకుముందు ముందు చంపేస్తానది కానీ నాలుగు పట్టుపడుతుండు కదా, నేను చూసుకుంటాను. నీ బిడ్డకి ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నాడు. మీ అల్లుడు నీకు మాట ఇచ్చాడు, ఇచ్చిండు, ఏం కాదు నీ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు నమ్మారు మీరు? లోపల ఎత్తుండు, నటిస్తుండు. నిజంగా మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉందంటే, నిన్నటి నుంచి ఆ తల్లి ఏడుస్తుంది. అప్పటి వరకు ఎంతో గారాభంగా చూస్తున్నటువంటి ఆ బిడ్డ లేకపోతే ఆమె చెప్తున్న మాట చాలా బాధగా ఉంది. 4 మాసం బంగారం పెట్టలేరు అవ్వో, లగ్గం రూపాయలు పెట్టలేరు అవ్వో, ఉన్న ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా, 4 పైకి పడితే కలకాలనుకున్నా. ఆయన కట్టెం చేసేది ఎంపుకోడు, నేననే మోసుకుంటాను. ఉన్న బైక్ అంతా నా మీద వరేసుకున్నా, ఆయన మీద రూపాయలు నేను. సరే తీయాడు కోకూరు మళ్ళీ సరిగా నేను దూలం పని. ఈ గొడవ ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? పెళ్ళై ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెలల నుంచి? 8 నెలల నుంచి జరుగుతుంది. 8 నెలల నుంచి. పెళ్ళైనప్పటి నుంచి జరుగుతుంది. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ అన్నదమ్ములు ఫోన్ చేసుకుంటా నీ బిడ్డని చంపేస్తామన్నారు. కానీ వైష్ణవి ఒక వీడియో కూడా పెట్టిందమ్మా, అతనికి ఇంకొక అమ్మాయితో కూడా ఏదో సంబంధం ఉంది, లవర్ ఉంది అని చెప్పి. సంబంధం చూసిరు, నిజామాబాద్ సంబంధం చూసిరు. వాళ్ళ మేనమడదలంట సంబంధం చూసి 4 ఎకరాల పొలం ఇస్తున్నదంట, 20 లక్షలు పోతున్నదంట.
ఆ తల్లి చెప్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. అంటే ముందుగానే కత్తి తెచ్చి పెట్టుకొని ముందు రోజు వరకు కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి డౌట్ రానికుండా గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి తీసుకెళ్లిన తర్వాత కాస్త చప్పుడు వచ్చింది. అప్పటికి వెళ్లి చూసేసరికి మళ్ళీ సైలెంట్ గా ఉండిపోవడంతో ఏం జరగలేదు అనుకున్నారు. కానీ ఉదయాన్నే ఒకసారిగా డోర్ తీసి చూస్తే అప్పటికే రక్తపు మడుగులో ఉంది, ప్రాణంతో కొట్టిమిట్టాడుతుంది. కానీ ఆ తర్వాత తీసుకువెళ్ళిన తర్వాత అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారని చెప్తున్నటువంటి ఆ తల్లి బాధ నిజంగా ఎవరు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. నిజంగా ఆ తల్లి ఒక్కొక్క మాట చెప్తుంటే దాదాపు 6 నెలల నుంచి కూడా, అంటే తను గర్భవతి అయ్యే ముందు నుంచి కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా వేరొక మహిళతో కూడా, వేరొక అమ్మాయితో కూడా పెళ్లి ఫిక్స్ చేశారు. అప్పటి నుంచే తన మనస్తత్వం మారిపోయింది. అప్పటి నుంచే ఎలాగైనా సరే తను అంతమొందించాలి, తన అడ్డును తొలగించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే హరిబాబు ఉంటూ వచ్చాడు. అందుకు వాళ్ళ తల్లిదండ్రులు ప్రోద్బలం ఇవ్వడం